హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. గుడ్ ఈవినింగ్ అనగానే మీకు అర్థమైంది కదా, ఈ వ్లాగ్ని ఈవినింగ్ స్టార్ట్ చేశాను. అరౌండ్ 6 అవుతుంది. డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్యారల్గా స్నాక్స్ కూడా, అంటే స్నాక్స్ కొంచెం ఇప్పుడు తిని డిన్నర్లో కూడా తినేసాను అనమాట. 2 in 1 పర్పస్గా స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి, అలసందలు అంటాం కదా. సో వీటితో వడలు చేస్తున్నాను. అండ్ జీరా రైస్ ఉట్టిగా తింటే బాగోదు, సైడ్కి ఏదైనా ఉండాలి, అందుకు వడలు చేస్తున్నాను. బ్లాగ్ ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇది షర్ట్ వేసుకోలేదు, బనియన్ వేసుకోవాల్సింది. వేదిక కళా పోషణ ఇదంతా. ఈ చోపర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి కదా. ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలనుకున్నప్పుడు ఈ చోపర్ని యూజ్ చేస్తాను. ఈ అలసందలు నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ స్నాక్ చేయడం కోసం. మీరు మార్నింగ్ చేయాలని అనుకుంటే నైట్ నానబెట్టుకోవచ్చు. మినిమం 6 to 8 hours అయితే ఇవి ఖచ్చితంగా నానాలి. అండ్ ఇవి నానబెట్టినప్పుడు నేను ఒక 2 spoons బియ్యం కూడా వేసాను బాండింగ్ కోసం. వడలు చేయాలంటే ఫస్ట్ వీటిని గ్రైండ్ చేయాలి కదా. అలసందలతో పాటు కొంచెం అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, కావాల్సినంత ఉప్పు వేసి గ్రైండ్ చేస్తాను. పచ్చిమిర్చి మన కారానికి తగినట్టు వేసుకోవచ్చు. కరివేపాకు జనరల్గా మనం తినాం కదా, ఇలా వడల్లో వేసామనుకోండి తినేస్తాము, పక్కకు తీసి పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి నేను గ్రైండ్ చేసినప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. గ్రైండ్ చేసినప్పుడు అసలు వాటర్ వేయొద్దు. మధ్య మధ్యలో అడుగు నుండి కలుపుతూ గ్రైండ్ చేస్తూ ఉంటే మొత్తం నలిగిపోతుంది. సో వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసి ఫస్ట్ చెక్ చేయండి వడలు వస్తున్నాయా లేదా, అంటే పల్చగా ఏమైనా అయిపోయిందా అని. ఇన్ కేస్ పల్చగా అయిపోయింది, వడ షేప్ కానీ లేకపోతే ఆ వడ కన్సిస్టెన్సీ రాలేదు అని అంటే ఈ టైంలో కొంచెం వరిపిండి యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి అయినా యాడ్ చేయొచ్చు, బట్ నేను వరిపిండి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవడమే. యాక్చువల్గా ఇలా నానబెట్టిన తర్వాత ఉడకబెట్టి డైరెక్ట్గా తినేయచ్చు, బట్ చాలా చప్పగా ఉంటాయి. మనమే తినలేమన్నప్పుడు ఇంకా పిల్లలు ఏం తింటారు, అందుకే వడలు చేస్తూ ఉంటాను. అలసందలతో మ్యాక్సిమం వడలే చేస్తానండి. అవి డైరెక్ట్గా తినడం అనేది చాలా కష్టం. కర్రీ చేయొచ్చు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీరేం ప్రిపేర్ చేస్తారో వీటితో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇన్ కేస్ కర్రీ ఎవరైనా చేశారు బాగుంది అని అంటే లెట్ మీ నో, నేను కూడా ట్రై చేస్తాను. వడలు రెడీ. ఎలా వచ్చాయో టేస్ట్ చేసేద్దాం. వేడిగా ఉన్నప్పుడే తినేయాలి, చల్లబడితే టేస్ట్ కొంచెం మారిపోతుంది. ఓకేగా ఉంటాయి, బట్ వేడిగా ఉన్నప్పుడైతే సూపర్ టేస్టీగా ఉంటాయి. వడలు డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం ఓపికతో చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే లోపల కుక్ అవ్వదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి. డోరియా డోరీ పడిపోలేదు. కొంచెం ఆ టీవీ ఆపచ్చు కదా, తమ్ముతో మాట్లాడచ్చు కదా. ఏంటి కావాలి హాయ్ చెప్పు. ఇక్కడ ఫైండింగ్ డోరీ చూస్తున్నావా? ఇది తప్ప ఇంకోటి ఫైండింగ్ నేమో, ఫైండింగ్ డోరీ తప్ప. ఫైండింగ్ డోరీ, ఫైండింగ్ నేమో, ఫైండింగ్ డోరీ, ఫైండింగ్ నేమో, ఇవే అలా కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటాయి. వేదిక చేతికిచ్చి తినమంటే ఎన్ని వేషాలు వేస్తాడో, పక్కనే కూర్చొని తిను అని కంటిన్యూస్గా చెప్తూనే ఉండాలి. ఆరెంజ్ కలరే కదరా అవి, క్లాన్ ఫిష్. సరే అది తిన్నావా లేదా?
తిను తినమ్మా. వేదికి ఇష్టం కదా అని చేశాను. ఆరెంజ్ బజ్జీ వేదికి ఇష్టం కదా. నోట్లో చేతి వెళ్తి. ఏంటది? ఏంటో చూడ్డం. ఇది మెడ ఏమవుతుంది తెలుసా? రైట్ తిరుగు తిరుగు. తిను తిను అని చెప్పగా మొత్తానికి తిన్నాడు. టీవీ ఆఫ్ చేసిన వెంటనే వీడియో కాల్ స్టార్ట్ చేశాడు. అమ్మమ్మ, తాత, పాటి అంటే నానమ్మ వీళ్ళందరితో మాట్లాడతాడు అనమాట. డైలీ కాదు, రెగ్యులర్ బేసిస్లో మాట్లాడతాడు. వేదిక ఉంటే వీడియో కాల్లో నన్ను అసలు మాట్లాడినవాడు, వాడే మాట్లాడతాడు. వాడి టాయ్స్ చూపిస్తానంటాడు, చూపించినవే చూపిస్తూ ఉంటాడు. బట్ నన్ను మాత్రం మాట్లాడినవాడు. నేను ఎప్పుడైనా మాట్లాడాలని అనుకుంటే వేదిక స్కూల్కి వెళ్ళిన తర్వాతే మాట్లాడతాను. మీ పిల్లలు కూడా ఇంతేనా? మోస్ట్లీ అందరూ ఇలానే ఉన్నారు కదా. వేదిక వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే మేము డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాము. పిల్లలు తిన్న తర్వాతే తినాలి లేదా హస్బెండ్ తిన్న తర్వాతే తినాలి అలాంటి రూల్స్ ఏమీ లేవన్నమాట. వేదిక్ ఇప్పుడే స్నాక్స్ తిన్నాడు కాబట్టి నాకు ఆకలి వేస్తుంది. ఫీడింగ్ మదర్స్ అంటే మీకు తెలిసిందే, కంటిన్యూస్గా మనకు ఆకలి వేస్తూనే ఉంటుంది. అందుకే లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ అయిపోయింది. నాకు ఆకలి వేస్తుంది అంటే నేను తినేస్తాను. తిన్న తర్వాతే వేదిక్కి తినిపించడం, హస్బెండ్కి పెట్టడం కానీ చేస్తానన్నమాట. మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. బికాస్ మనం బాగుంటేనే ఇంట్లో అందరూ హస్బెండ్ కానీ పిల్లలు కానీ బాగుంటారు. లేకపోతే అంత డిస్టర్బ్ అయిపోతుంది. మన హెల్త్ డిస్టర్బ్ అయ్యి మనం ఒక 2 days పడుకున్నాము అని అంటే ఇల్లు అంత గందరగోళంగా అయిపోతుంది కదా. సో హోమ్ మినిస్టర్స్ అందరూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో. Remote of red flowers. 1, 2, 3, 4, 5. డిన్నర్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా, అవి చేస్తున్నాను. మార్నింగ్కి కావాల్సిన డిషెస్ అన్నీ నైటే క్లీన్ చేసి పెడతాను. మోస్ట్లీ ఏమి అవసరం పడదు, అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిడ్ ఉందండి, తను మార్నింగ్ 10 o'clockకి వస్తుంది. ఈలోపు ఏమైనా అవసరం పడతాయనంటే అవి నేను నైటే క్లీన్ చేసి పెడతాను. అండ్ మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే నైటే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కే క్యారెట్ తురిమి పెట్టాను క్యారెట్ రైస్ చేయడం కోసం. నైట్ పడుకునే ముందు వేదికకి కొంచెం హాట్ వాటర్ ఇస్తున్నాను, సో దట్ మార్నింగ్ లేచిన వెంటనే పాటీ ఫ్రీగా అవుతుంది అని. మనకి ఈ టెన్షన్ కూడా ఉంటుంది కదా, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేలోపు పిల్లలకి పాటీ అయిపోవాలి అని. డైలీ కుదరకపోయినా రెగ్యులర్ బేసిస్లో నైట్ టైం హాట్ వాటర్ ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, న్యూ మామ్స్ అందరూ ఎక్కువగా నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన సప్లిమెంట్స్ అనేవి తీసుకోకపోవడం. వాళ్ళు కొంతకాలం ప్రిస్క్రైబ్ చేస్తారు, లైక్ కాల్షియం 3 months, ఐరన్ 1 month అని. బట్ మనం ఒక 15 days 1 month వాడి మానేస్తాము. దీని ఎఫెక్ట్ అనేది తర్వాత తెలుస్తుందండి. సో న్యూ మామ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక జెంటిల్ రిమైండర్లా ఈ వీడియోని తీసుకొని సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా యూస్ చేయండి. ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.